చేసినప్పుడు వ్యక్తిని శక్తిగా మార్చడానికి ఒక అద్భుతమైనటువంటి శక్తిని గ్రహించండి. మీ మనసులో కనిపించినటువంటి ఆకాశం నుంచి ఒక అద్భుతమైనటువంటి శక్తి మీ దగ్గరకు వస్తూ ఉంది. ఆ శక్తిని మీరందరూ ఆహ్వానిస్తున్నారు. మీ దగ్గరకు వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి వస్తూ మీ యొక్క కుడికాలి బ్రడన వేలును త్రాకుతూ, దయచేసి అందరూ కళ్ళు మూయాలి. కుడికాలి బ్రడన వేలును త్రాకుతూ ఆ బ్రడన వేలు వైపు నుంచి నెమ్మదిగా పైకి త్రాకుతూ మీ యొక్క కుడికాలి మోకాలి వరకు వచ్చి ఉన్నది. అలాగే ఎడమకాలి బ్రడన వేలు త్రాకుతూ ఆ బ్రడన వేలు వైపు నుంచి నెమ్మదిగా మెల్లిగా మెల్లిమెల్లిగా పైకి త్రాకుతూ మీ యొక్క ఎడమకాలి మోకాలి వరకు వచ్చి ఉన్నది. నెమ్మదిగా మెల్లిగా మెల్లిమెల్లిగా పైకి త్రాకుతూ మీ యొక్క నడుము భాగం వరకు వచ్చి ఉన్నది. ఆ నడుము భాగం వరకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి శక్తి మీ యొక్క కుడి చేతి బుడమ వేలు త్రాకుతూ ఆ బుడమ వేలు వైపు నుంచి నెమ్మదిగా మెల్లిగా మెల్లిమెల్లిగా పైకి త్రాకుతూ మీ యొక్క కుడి చేతి భుజాన్ని మొత్తం ఆవహించినది. అలాగే ఎడమ చేతి బుడమ వేలు త్రాకుతూ ఆ బుడమ వేలు వైపు నుంచి నెమ్మదిగా మెల్లిగా మెల్లిమెల్లిగా పైకి త్రాకుతూ ఎడమ చేతి భుజాన్ని కూడా మొత్తం ఆవహించినది. ఈ రెండు భుజాల వరకు వచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తి, ఆ శక్తి మీ యొక్క మెడ వైపు నుంచి నెమ్మదిగా మీ యొక్క మెదడు చేరినది. ఆ మెదడు ఆలోచన చేయడం ప్రారంభిస్తుంది. ఎలా ఆలోచిస్తుందంటే, ఈ శరీరం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రూపం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ రూపు దాల్చాయి అని మీరందరూ ఆలోచిస్తూ ఉన్నారు. మీకున్నటువంటి కొన్ని అవయవాలు శక్తి మీ దగ్గరికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఒక రూపంలో ఆ అమ్మ మీ కళ్ళ ముందు మీకు ప్రత్యక్షంగా కనబడుతుంది. ఆ తల్లి యొక్క గర్భం మీ కళ్ళ ముందు మీకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఆ గర్భముడే, ఆ దేవాలయమే మీ కళ్ళలో మీకు కనబడుతుంది. కంటిలో నలుసు కంటే 1000 రెట్లు చిన్న కన్నుగా ఉన్నప్పటి నుంచి ఆ తల్లి అమ్మ ఆ గర్భంలో మిమ్మల్ని పెంచడం ప్రారంభించిందండి. ఆ తల్లి ముందు తల్లి అయినాను అని తెలిసినటువంటి సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఆ తల్లి అమ్మా కాబోతున్నానని చెప్పేసి ఆ తల్లి ఎంత సంతోషపడుతుందో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి అందరూ బాగా ఆలోచించాలి. ఆ తల్లికి ఏ పని చేద్దామన్నా చేత కాదు, అయినా సరే ఆ తల్లి కష్టపడుతూ ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని ఆ తల్లి పనులు చేసి పెట్టిందండి. చిన్న ఆవగింజంత రూపంలో ఉన్నప్పటి నుంచి ఆ తల్లి గర్భంలో మొదలైనటువంటి ఆ క్షణం నుంచి ఆ తల్లి బిడ్డపై కొన్ని నెలల పాటు ఆ గర్భంలో పెరుగుతుంటే 1వ నెల నుంచి 2వ నెల, 2వ నెల నుంచి 3వ నెల, ఆ తల్లి ఆ గర్భంలో పిండం పెరుగుతున్నటువంటి సమయంలో ఆ పిండము అటు ఇటు కదులుతుంటే ఆ తల్లి పొట్టపై చేసేసుకుని బిడ్డ అంటూ ఎంత సంతోషిస్తుందండి. ఆ తల్లి గర్భంలో చిన్న చిన్న కాళ్ళు, చిన్న చిన్న చేతులు వస్తున్నటువంటి సమయంలో ఆ చిన్న చిన్న కాళ్ళతో, చిన్న చిన్న చేతులతో
హృదయాన్ని తాకుతుంటే అమ్మ పొట్ట పైన చెయ్యి పెట్టుకొని బిడ్డ అంటూ ఎంత ఆనందిస్తుందండి, ఎంత సంతోషిస్తుందండి. ఒక్కసారి ఆలోచించాలి. ఆ తల్లికి నిలవలు నిండాయి. ప్రసవ వేదన ఇచ్చేటువంటి సమయంలో ఒక ఒడినపడ్డ చెట్టు పిల్ల నీళ్ళలో నుంచి ఎగిరి వచ్చి ఒడ్డుకు పడి గిలగిలా గిలగిలా ఎలా కొట్టుకుంటుందో, ఒక ఒడినపడ్డ చేప పిల్లలాగా ఆ తల్లి అమ్మ సమయంలో, ప్రసవ వేదన చేస్తున్నటువంటి సమయంలో, ఆ తల్లికి నొప్పులు వస్తున్నటువంటి సమయంలో బిడ్డ బిడ్డ అమ్మ అమ్మ అంటూ ఆ తల్లి ఎంత దుఃఖిస్తూ ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ఆ తల్లి ప్రసవాన్నిచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. ఆ తల్లి ప్రసవాన్నిచ్చిన తర్వాత మిమ్మల్ని అంతా చూసి ఆ బాధనంతా మర్చిపోతుంది అమ్మ. ఆ బాధనంతా మర్చిపోయి బిడ్డ ఆ తల్లి బిడ్డ ఏడవక నాయనా, అమ్మ ఏడవకమ్మ అంటూ అదిగో చందమామ రావే, జాపిలి రావే అంటూ ఆ తల్లి పాటలు పాడుతుందండి. ఆ తల్లి ఎత్తుకొని లాలిస్తుంది, పాలిస్తుంది. అమ్మా వీరభూసిన జాతి కొమ్మా నేను సంగా వేసుకొని కరకరమనే ఎండల్లోనా కల్లాలెంబాడి కొడుకా. ఒకసారి ఆలోచించండి. మీరు చిన్నతనంలో ఉన్నప్పటి నుంచి, మీరు బడికి పోతున్నప్పటి నుంచి ఆ తల్లి ఎంత సేవ చేస్తుంది. బిడ్డ నువ్వు చదువుకోవాలరా, ఓ గొప్పవాడికి కావాలి, ఒక టీచరు కావాలి, ఒక లాయర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి బిడ్డ అంటూ ఆ తల్లి చిన్నప్పటి నుంచి మీ పైన ఆశలు పెట్టుకుని అమ్మ పెంచడం. కూర బాగులేకపోయినా ఆ తల్లి తినిపిస్తుంటే, అమ్మా ఈ అమ్మని ఎందుకు వండావే, ఈ కూర ఎందుకు చేసావే అమ్మా, నాకు తినాలనిపించట్లేదమ్మా, నాకేదో బాధగా అనిపిస్తుందమ్మా, ఎందుకమ్మా ఇలా వండి పెడుతున్నామంటూ ఆ తల్లిని ఎన్నిసార్లు తిట్టామండి, ఎన్నిసార్లు అమ్మకి ఎదురు తిరిగాము. నా తల్లి లాలనకి దూరమ్మా. ఒకసారి ఆలోచించండి. అమ్మని ఎప్పుడైనా తిట్టామా, నాన్న ఎప్పుడైనా తిట్టామా? ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి మీ మనసులో మీరు క్షమాపణ అడగండి. కంపల్సరీ మిమ్మల్ని క్షమిస్తారండి. దయచేసి క్షమాపణ అడగండి, మిమ్మల్ని క్షమిస్తారు. కూడా మన అమ్మలను అమ్మ భారతమ్మ, ప్రకృతమ్మ, పరమాత్మని మనసారా ప్రార్థించుకొని అందరూ కూడా ఒక శక్తులుగా మారి కష్టపడుతుంది. కాబట్టి మదర్, though she is physically appearing to you as a mother, she is the incarnation of the God. మాతృదేవో భవ. మన కన్న తల్లి నిజమైనటువంటి దేవత. ఈ క్షణము నుండి ఇప్పటి వరకు ఆ విలువ తెలిసింది కాబట్టి దేవుని గుడికి వెళ్ళేలా గుడిలో దేవుని పూజిస్తామో, మొట్టమొదటి మన ఇంట్లో మన తల్లిని పూజించాలనేటువంటి భక్తి భావనను ప్రతి పిల్లవాళ్ళు మీ మనసులోకి తెచ్చుకోండి. టేక్ దట్ వర్డ్స్ ఇంటు యువర్ హ్యాండ్స్. కాంటెంప్లేట్ ఆన్ ది మదర్. షీ ఈజ్ ది రియల్ గాడ్. పిల్లలందరూ కూడా ఆ గులాబీ పూలు పట్టుకునే చేత ది ఫార్మ్ ఆఫ్ యువర్ యు హావ్ కమ్ ఇంటు దిస్ వరల్డ్. And now it is the time to realize Mother is the real God. Along with me, say in your own heart, Matu Devo. ప్రకృతి మాత స్వరూపులు, పరమాత్మ స్వరూపులుగా నిండుగా మీ చేతిని వాళ్ళ నుదురు మీద పెట్టి నుదురు మెల్లిగా మెసేజ్ చేయండి. వాళ్ళని ఆశీర్వదించండి, మనసారా ఆశీర్వదించండి. అక్షంతలు తీసుకొని వాళ్ళ నెత్తి మీద వేసేసి ఆశీర్వదించండి. అలాగే మళ్ళీ ఇప్పుడు పూలు ఇంకో పూలు చేతిలో పట్టుకుంటాము. దాని
వెళ్తామా నాన్న ఆశీర్వాదాలు తీసుకోవాలి. మనసారా తండ్రి గారిని నమస్కరించుకోండి, మనసులోకి తీసుకోండి. మనసారా ఇప్పటి వరకు నాన్నగారికి మీరు ఏదైనా ఎదురు జవాబు ఇచ్చినా, ఏదైనా పొరపాట్లు అయితే whatever mistakes you have done, you please pardon me. From here afterwards, I will obey you. I want to become Bharat Ratna. Please bless me. అని మనసారా పలుచుకొని సంకల్పం తీసుకొని తండ్రి గారికి బాధ పెట్టి నిమురుకుంటూ మనసారా మీరు ఒక భగవత్ స్వరూపుడు. మీరు కేవలం తండ్రి గారే కాదు, ఈ భారతీయ సంస్కృతికి వీటన్నిటికీ మీరు ఆ పరమాత్మ స్వరూపంగా మీరు ఆ పిల్లల్ని ఆశీర్వదించండి. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు అందరం కలిసి ఆ భారత మాతను, ఆ భగవంతుని ప్రార్థిస్తాం. మన తల్లులను కూడా గుర్తు చేసుకుందాం. మన తల్లులను కూడా అందరం జ్ఞానస్థితి జ్ఞానస్థితి టీంలో ఒక్కసారి మన అందరం కన్నటువంటి తల్లి భారత మాత, ఆ తల్లిని హృదయపూర్వకంగా ప్రార్థించండి. వందే భారత మాతను నమస్కరించుకోండి. అట్లాగే ఆ పరమాత్మని నమస్కరించుకోవాలుగా తీర్చిదిద్దు పరమాత్మ. మా పిల్లలను భారత రత్నాలుగా తీర్చిదిద్దు పరమాత్మ. మా పిల్లలను భారత రత్నాలుగా తీర్చిదిద్దు పరమాత్మ. మంచిగా నిమరండి వాళ్ళను, వ్యక్తిని చమరండి వాళ్ళను. మనసారా మీ లోపలికి భగవంతుడు వచ్చాడు. నాతో పాటు ఒక శాంతి మంత్రం చెప్పేసి మనం ఈ కార్యక్రమం అవశిష్యతే. అపూర్ణమైనటువంటి పరమాత్ముడు మనకి జన్మనిచ్చాడు, మనకి సంతానాన్ని ఇచ్చాడు. ఇదంతా కూడా పూర్ణమైనటువంటి ఆ పరమాత్మ యొక్క ప్రసాదమేగానే భావించి మేము అలాగే తల్లిదండ్రులుగా గౌరవంగా జీవిస్తాము. ఏ విలువలతోటి పిల్లలను భారత రత్నాలుగా తీర్చిదిద్దాలనుకుంటామో ఆ పిల్లలు మనం మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడతారు, మనం నడిచినట్టు వాళ్ళు నడుస్తారు. కావాలనుకుంటే ఆ విధంగా నేను మొదలు ఉండాలి. అది మనమందరం కూడా గ్రహించి ఈ తీర్మానాన్ని తీసుకుంటూ ఇక మీద ఇప్పటి వరకు మనకు తెలిసిన తెలియకుండా ఆంగ్లేయులు వెళ్ళిపోయినా వాళ్ళ సంస్కృతి మనం విషబీజాలు మన లోపల ఉన్నాయి. అమ్మను ఈ రోజు మమ్మీ అని పిలుస్తున్నాము. మమ్మీ అంటే చచ్చిపోయిన స్టోపేటిగా. ఇక మీద దయచేసి పిల్లలందరూ కూడా ఇప్పటి వరకు అన్నటువంటి దానికి మీరు మార్చుకోండి. ఈ క్షణం నుండి అమ్మ అని చెప్పండి. ఒకసారి మీ అమ్మని పిలవండి. ఎదుగుంటూ ఉన్న అమ్మని పిలవండి. ఇంకా అమ్మ పిలవండి, పిలవండి గట్టిగా. మరోసారి పిలవండి, మరోసారి పిలవండి, మరోసారి పిలవండి. ఇక మీద నేను ఎప్పుడు మమ్మీ అనను. చెప్పండి. శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి 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 శాంతి. వందే భారత మాతరం, వందే భారత మాతరం, వందే భారత మాతరం.
Next,